మరణించే ముందు భీష్ముడు పాండవులతో ఏమని చెప్పాడు? అసలు భీష్మ ఏకాదశి అంటే ఏమిటి? మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడైన భీష్ముని గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మహాభారత గాథ మొదలయ్యేదే ఈ భీష్మ పితామహునిచే. ముందుగా ఈయన పేరు దేవవ్రతుడు. అయితే భారతంలో తాను తీసుకున్న ఓ త్యాగఫలం ఫలితంగా దేవవ్రతుడికి భీష్ముడన్న పేరు సుస్థిరమైంది. ఇక మహాభారతం అంతా సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైంది. అయితే మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటాము అంటే, సరిగ్గా ఇదే రోజు శ్రీ విష్ణు సహస్రనామాలను భీష్మ పితామహుడు పాండవులకు హితబోధ చేసిన కారణంగా ఈ రోజును శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అంటారు. అయితే మరణశయ్యపైనే ఉండి ఈ రకమైన హితబోధ చేయడం వెనుక అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత సంగ్రామం పూర్తి అయిన తరువాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. ఇక ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు 1 నెల రోజులు గడిచాయి. పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలాడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ, మాంద్యాతి భగవన్ భీష్మః తపోమే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు అస్థికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసనం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహానీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహానీయుడు, సులభంగా జీవకోటిని తరింపచేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహానీయుడు, ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమించే లోకంలో ధర్మ సంశయాలన్నీ తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి అని భీష్మ పితామహుడి వద్దకు శ్రీకృష్ణుడు పాండవులను తీసుకొని వెళతాడు. ఇక భీష్మ పితామహుడు సుమారు 1 నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోవడం వెనుక కారణం, ఆయన ఉత్తరాయణం వరకు ప్రాణాలతోనే ఉండాలనుకున్నాడు. ఇలా ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకుంటున్నాడు. మనసులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగే తపోసంపన్నుడు ఆయన. అందులో భాగంగానే ఆయన తనలో తానుగా సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మునితో మాట్లాడగలిగేవాడు. అంత జ్ఞానులైన మహానీయులకు ఆ రోజు ఈ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. అలాగే ఆయనకు ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి మాతాపితా భ్రాత నివాసః శరణం సుహృత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహానీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుని అనుగ్రహం కలగక మానదు. అయితే ఆయన ఇన్ని రోజులు ఈ అంపశయ్యపైనే ఎందుకు ఉండిపోయాడంటే, ఆయనకు తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఇంతకీ అదేమిటంటే, తాను చేసిన ప్రతి దోషం తన శరీరంపైనే రాసి ఉంటుందంట. అది తొలగిపోతే తప్ప భీష్మునికి సద్గతి ఏర్పడదట. అయితే భీష్ముడు ఏ దోషం చేశాడంటే, ద్రౌపదికి సభామాధ్యమంలో అవమానం జరుగుతుంటే తాను ఏం చేయలేకపోయాడు. భగవద్భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట, మహత్యాపది సంప్రాప్తే స్మతవ్యః భగవాన్ హరిః. హే ద్రౌపది,
ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామాధ్యమంలో తన 5 అతి పరాక్రమమైన భర్తలు ఏం చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. కౌరవులను ఎదురించడానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు. ఇక శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు. ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివరకు తాను ఎవరికోసమైతే వారిని రక్షించాలనుకున్నాడో దానివల్ల ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అలా వదిలేశాడు. ఇక ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే నేను తీసిపాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏరిపారేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. దీంతో భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కన ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి నీ ధర్మాలు అని అడిగిందట. అందుకు సమాధానంగా భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కాని నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోరపాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపైనే పడి ఉన్నాను అని చెప్పాడట. ఇక అంతేకాదు, హస్తిన సింహాసనాన్ని కాపాడతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ రోజు అలా ఉండిపోయానని భీష్ముడు చెప్పుకొచ్చాడు. కాని పరిస్థితుల ప్రభావం చేతనే భీష్ముడు తన విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు. కాని ద్రౌపది, నా కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు. కాకపోతే నా శరీరమే అందులకు దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చు అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా ఓ వరం ఇచ్చి మరిన్ని విషయాలను చెప్పించాడు. దాంతో నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు ఆ కృష్ణ పరమాత్ముణ్ణి అడిగాడు. అందుకు కృష్ణుడు, నేను చెప్పవచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వదృష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్నే చెప్పాలే తప్ప తత్వం గురించి తాను చెప్పుకోడు. నేల నేను ఇంత సారమని చెప్పగలదా? ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడివి. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ ప్రాణయోగ్యం కాదు. అదే నీటిని మేఘ వర్షిస్తే ప్రాణయోగ్యం. అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించే వీలు ఉంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాం. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం అందరం భక్తి శ్రద్ధలతో పఠిస్తే ఆ శక్తి అమోఘం.